2005 లో ఎప్పుడైతే ఒక ఎయిర్ బస్ ప్లేన్ ల్యాండింగ్ కోసం కిందకు వస్తుందో అప్పుడు పైలట్ ఒక భయంకరమైన సమస్యను చూశాడు. అదేంటంటే ల్యాండింగ్ గేర్ రాంగ్ డైరెక్షన్ లో స్టక్ అయి ఉంది. దాంతో ఏరోప్లేన్ 99% క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పైలట్ స్కాట్ బర్గ్ కి అర్థమైంది ఏంటంటే ఈ ఎయిర్ బస్ చాలా భారీగా ఉందని అండ్ దీన్ని డైరెక్ట్ గా ల్యాండ్ చేయడం ఇంపాసిబుల్ అని. దాని కారణంగా అతను ఎయిర్పోర్ట్ కి 4 వైపులా చక్కర్లు వేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఏరోప్లేన్ లో ఫ్యూల్ కొద్దిగా తగ్గించాలని అండ్ దాని బరువు తగ్గాలని. దెన్ ఎప్పుడైతే ఏరోప్లేన్ ల్యాండింగ్ కోసం రెడీగా ఉందో అప్పుడు స్కాట్ బర్గ్ ప్రపంచంలోనే ఒక భయంకరమైన ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అండ్ ఇంకోవైపు లక్షల మంది అతన్ని మీడియా ఛానల్స్ లో లైవ్ చూస్తున్నారు. దాంతో ఆ సిచ్యువేషన్ ఇంకా భయంకరంగా మారింది. అతను ఏరోప్లేన్ ని ఫస్ట్ మెల్లిమెల్లిగా కిందికి తెచ్చాడు అండ్ ఫ్రంట్ టైర్ ని గ్రౌండ్ కి తగలియకుండా బ్యాలెన్స్ చేశాడు. అండ్ ఎప్పుడైతే ఏరోప్లేన్ చాలా స్లోగా అయిందో అతను ఫ్రంట్ వీల్ ని స్లోగా గ్రౌండ్ కి టచ్ చేయించాడు. దాంతో చాలా పొగలు వచ్చాయి కానీ టైర్ మాత్రం పగలేదు. అండ్ ఫైనల్లీ ప్లేన్ ఎలాంటి ప్రమాదం కాకుండా సేఫ్లీ ల్యాండ్ అయింది. ఈ పైలట్ చేసిన ధైర్యం ఆ రోజు ఎంతో మంది ప్రాణాల్ని కాపాడింది.